విషయాలు మీకు చెప్తూ సో ఈరోజటి ఈ వార్తాపత్రికలకు ఈ చెత్త వార్తలకి మనం పోదాం. ఇక ఏముంటుంది ఈ వార్తలలో అంటే అంత పెంట ఉంటుంది విన్నారా. సో ఇది అయితే మన ప్రయత్నం ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న కథ, అంటే మన ప్రయత్నం ఈ రకంగా ఉంటుంది. ఏది ఒక కాకి బాగా దాహార్తితో ఉండి బాగా దాహంతో ఉన్నటువంటి కాకి తిరుగుతూ ఒక కడవ దగ్గరికి వచ్చి ఆ కడవలో సగం నీళ్లు ఉన్న విషయాన్ని గ్రహించి ఆ కడవలోని నీళ్లు పైకి రావడానికని చిన్న చిన్న రాళ్లను వేసేసి నీళ్లను పైకి తీసుకొచ్చేసేసి అయితే నీళ్లు తాగిపోతుందో దాన్ని एक कौवा प्यासा था जग में थोड़ा पानी था कौवा लाया पत्थर पानी आया ऊपर कौवा पिए पानी हो गई कहानी అని ఆ చిన్న సూత్రం చిన్నప్పుడు మనకు చదివి చెప్పినాను కదా. అట్టనే ఈ అందని ద్రాక్ష ఫలాలుగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను మనం అవసరమైనటువంటి కంకర రాళ్ళు వేసైనా ఈ రిజర్వేషన్ ఫలితాలను 42% బీసీలకు అందేలాగా మన ప్రయత్నం ఉంటుంది. సో వి విల్ ప్లే ది రోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ కవ్వా. ఏ కవ్వా ప్యాసా థా అంటే ఒక కాకి దాహం వేసింది, జగమే తోడా పానీ థా ఆ చిన్న పాత్రలో కొన్ని నీళ్లుండేవి, కవ్వాలాయ పత్తర్ అని చిన్న చిన్న కంకర్లను తీసుకొచ్చి గా చిన్న జీవికి అంత తెలివి ఉండే ఈ రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వస్తాయి అని ఆ విజ్ఞత ప్రదర్శించింది. నువ్వు ఎంత దుర్మార్గంగా అందని ద్రాక్ష పళ్ళలాగా రిజర్వేషన్ ఫలితాలను బీసీలకు అందకుండా చేసినావో ముఖ్యమంత్రి. మా చాకచక్యంతో మా ఆలోచన సరళితో మాకున్నటువంటి నిజాయితీతో మేం కృషి చేసేసి నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. మేము ఎంత ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి మనం చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఒకవేళ వాడు గనక ఏమండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రయత్నం చేస్తాం అదేంది అని అంటే ఒక అంకెను గీస్తాం, బీసీలకు అనుకూలంగా మనం ఒక అంకెను గీస్తాం 42% అని రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు రావాలా అనే మన ప్రయత్నాలు ఒక పక్క ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రి లాంటి కుచిత ఆలోచన గలవాడు ఏం చేస్తాడంటే దీన్ని సున్నాతో గుణిస్తాడు, చేసి ఏం చేస్తాడు ఒక గుండు చిన్న రిజల్ట్ తీసుకొచ్చి పెడతాడు. సో ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలా. అయినంతలో ప్రభుత్వం మీద ప్రేమతో కాదు, బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ అమలు జరగాల, ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకున్నటువంటి అణగారిన వర్గాలకు నిజంగా నిజాయితీగా సేవ జరగాల, వాళ్ళ అభివృద్ధికి మనం ఒక మార్గదర్శకంగా ఉండాలా, ఒక రకంగా వాళ్ళకు సహాయపడాలా అనేటువంటి ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం ఈ అంశాల్లో. అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి కుచ్చితపు రాజకీయాలను అర్థం చేసుకోలేక కాదు. ఇతను ఎంత అండి ఇంత చిన్న పోరడు రాజకీయ క్షేత్రంలో రాజకీయమైనటువంటి ఆలోచన సరణిలో పాలసీలు ఫ్రేమింగ్లో రాజకీయ ఎత్తుగడలో ముఖ్యమంత్రి స్థాయి అంతా 2వ తరగతి పోరడంత నాలెడ్జ్. ఆయనను కొట్టేయడము ఆయనను తీసి విసిరి పారేయడం అదేమంత పెద్ద సమస్య కాదు. రాజకీయ చాణక్యుడిని నాకు తిరిగే లేదన్న కేసీఆర్ని తీసి చెత్తబుట్లో దాఖలు చేసినాం, గుర్తుందా? ఏం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసిన ప్రచారం వల్ల వచ్చిందా, బీర్లా ఐలయ్య ప్రచారం చేస్తే వచ్చిందా? ఎవడు చేసినాడు అండి? ఎవడు నిలబడ్డాడు కేసీఆర్ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా? కేసీఆర్ దుర్మార్గంగా సోషల్ మీడియాను అందరిని దెబ్బగొట్టి ఒక్కొక్కడి మీద 60 కేసులు 70 కేసులు పెట్టి అందరిని జైళ్ళలో తీసుకుపోయినాడు, ఇండ్ల మీద దాడులు చేయించినాడు, స్టూడియోల మీద దాడులు చేయించినాడు, అన్నీ చేసినాడు. ఏం బీకగలిగినాడు? ఎట్లా బొందబెట్టాలో అట్లా ఒక లోతైన గోయలో బొందబెట్టి మన్ను గప్పినట్టుగానే ఈ ప్రభుత్వాన్ని కూడా మన్ను గప్పగలము. ఇది మనతో అవుతుంది, అయి తీరుతుంది. బీసీలను సమైక్యపరుస్తాము, ప్రజాస్వామ్యవాదులందరినీ ఒక తాటి మీద తీసుకొస్తాం. స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయగలిగిన సత్తా సామర్థ్యం మనకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కృషి చేస్తాం. అందుకు మీ మద్దతు మాకు అవసరం. నిజాయితీగా చేస్తున్న ఈ ఫలితాన్ని, ఈ రకమైనటువంటి ఎఫర్ట్స్ని, ఈ కృషిని మీరు తప్పకుండా దీవిస్తారన్న ఆశతో ఈరోజటి పత్రికల వైపు వెళ్దాం. ఏముంటుంది ఈరోజు పత్రికలు అని అంటే పెంటయ్య, ఎల్లయ్య, మల్లయ్య, జక్కయ్య వీళ్ళ వార్తలే ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాయి. సో ఈరోజు పత్రికలలో ఫస్ట్ వీడికి భుజకీర్తులు,
వీడిని పొగుడుతూ మేము చెప్పినట్టుగానే అయింది, ముఖ్యమంత్రి రిజర్వేషన్ పాలసీ డిసైడ్ చేసినాడు. అరే ముఖ్యమంత్రి అనుచరులే మీరు, దుర్మార్గులే మీరు, ముఖ్యమంత్రిని తప్పుదో పట్టిస్తున్న వాళ్ళేనేది. సహజంగా దుర్యోధనుడు అంత చెడ్డవాడు కాదు. కానీ ఈ శకుని లాంటి వాళ్ళు దుర్యోధనుడి పక్కకు చేరి నీ పరిపాలనకు నీ అన్నదమ్ములే వ్యతిరేకము, వాళ్ళు నీకంటే విజ్ఞానులు ప్రజ్ఞావంతులు, వాళ్ళతో ఎప్పుడైనా నీ రాజ్యాధికారానికి ముప్పు వస్తుంది, కాబట్టి వాళ్ళని మొక్కలనే తొంచండి అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో ఎట్లయితే కుచిత బుద్ధిను చేకత్తించినారో అట్లా దుర్యోధను మెదడులో ఆలోచనలు రేకెత్తింపజేసినారు. సలహాదారుల యొక్క తప్పుడు మాటలు విని సర్వనాశనమైనాడు. లాస్ట్కు మహాభారత యుద్ధం అనంతరము విదురుడు చెప్తాడు, ఎందుకు నువ్వు సర్వనాశనమైనావు అని అంటే, నీ అసలు అవధులు లేనటువంటి నీ పుత్రవాత్సల్యంతో నువ్వు న్యాయాన్ని ధర్మాన్ని పాత్ర పెట్టడానికి ప్రయత్నం చేసినావు రాజా, అందుకే ఈనాడు ఈ ఘోర కలి జరిగింది, నీ వాళ్ళందరినీ కోల్పోయినావు, చిట్ట చివరకు సత్యమే జయించింది అని చెప్తాడు చూసినావా. సో అట్లాంటి వ్యవహారం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల పర్యవసానం ఏం జరుగుతుందంటే, ఈ ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం చెప్పడంలో సకల ప్రయత్నాలు చేసి తీరుతాం, వాడకొస్తాం, గల్లీకి వస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. ఈ మంత్రులు దుర్మార్గులు, వీళ్ళంతా దోపిడీదారులు, ప్రజల సంపదను దోచుకుంటా ఉన్నారు. ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎవ్వడు ఇందులో బీద ప్రజల తరఫున ప్రేమాభిమానాలు కలవాడు కాదు. ఇవాళ ఈ ప్రభుత్వము దురహంకారపు ఉన్నత కులాల నేతృత్వంలో ఉన్న ప్రభుత్వమే తప్ప ఇది ప్రజాపాలన చేసే ప్రభుత్వం కాదు. అంత బోగస్ ప్రజాపాలన పేరు మీద ముఖ్యమంత్రి నివాస స్థలాన్ని 2 మంత్రులకు నివాస స్థలంగా మార్చినాడు. ప్రజాభవన్ ఎన్నడూ కాలేదు, ప్రజల ఏ సమస్య పరిష్కారం కాలేదు. అసలు ముఖ్యమంత్రి ఇవాళ సెక్రటేరియట్కి రాడు, పోలీస్ కంట్రోల్ రూమ్లో వ్యవహారాలు చేస్తాడు. ఇటు బీసీలు మొత్తుకుంటూనే ఉంటాడు. డీజీపీగా శివధర్ రెడ్డిని అపాయింట్ చేసినాడు, ఒక జీవో తీసినాడు. మనం శివధర్ రెడ్డికి వ్యతిరేకం కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్, ఐ నో హిమ్ పర్సనల్లీ. ఒకసారి నేను స్పెషల్ జీపీగా ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన కేసులు పద్ధతి ప్రకారంగా చేస్తే అప్పటి డీజీపీ నేతృత్వంలో 1 లక్ష రూపాయల క్యాష్ రివార్డు కూడా నాకు ఇచ్చినాడు. మేమిద్దరం చాలా విషయాల్లో డిస్కస్ చేసుకున్నది. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ది ఇంటిగ్రిటీ, నాలెడ్జ్ ఆర్ కెపాసిటీ ఆఫ్ మిస్టర్ శివధర్ రెడ్డి టు బీ ఏ గుడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. బట్ ఆనంద్కి అన్యాయం జరిగింది, ఇతరులకు కూడా జరిగింది. ఇంతే మేధా సంపత్తి ఉండి ఇంతే గొప్ప నిబద్ధత గల వాళ్లకు చాలామందికి అన్యాయం జరిగింది. ఈ ముఖ్యమంత్రి ఆలోచన సరళంతా పాపం కొట్టకోట శ్రీనివాసరెడ్డికి అన్యాయం జరిగింది. ఆయన తీసుకొచ్చినాడు, ఈడబెట్టినాడు, ఆడబెట్టినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, పతం తీసుకుపోయి మూల కూర్చుని పెట్టినాడు. ఇది దుర్మార్గుల పాలన, దురదృష్టవంతుల పాలన. ఇది బీసీలను ఏదో చేస్తారు, అంత అవుతుందే. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి పదవిని తన కులపోళ్ళకి అంటగట్టేటువంటి కుటీల రాజకీయం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. సో ఈ పత్రికల్లో ఏముంది, గదే పెంట ఉంటుంది, ఇక మనం చెప్పిందే ఉంటుంది. ఇక ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు, ఇదంతా విల్లాలు, బంగ్లాలు, బషాల. జిఓఎంఎస్ నెంబర్ 42 ఇచ్చినాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు 42% అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. సీట్లు పదవుల్లో వర్తింపజేస్తున్న వెల్లడి. ఎన్నికలకు లైన్ క్లియర్. సోమవారం షెడ్యూల్. తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత 2 దశల్లో గ్రామ పంచాయతీలకు నేడు తేలనున్న స్థానాల వారి రిజర్వేషన్. ఎన్నికలకు సిద్ధమంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయన్న పంచాయతీరాజ్ శాఖ. సిఎస్ డీజీపీ సహా ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులతో నేడుకు ఎన్నికల సంఘం భేటీ. ఇది కథ. ఇదంతా వినవా? 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు, నేడు పర్యాటక దినోత్సవం. ఇది అంత అవుతుంది వినవా? ఇక హాజరు కాన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఫ్యూచర్ సిటీకి భూమి పూజ, ఇవన్నీ వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం. 42% రిజర్వేషన్ల జీవోపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అందరూ ఆహ్వానించాలి. పొన్నం ప్రభాకర్. నేను అడుగుతున్నాను, పొన్నం ప్రభాకర్ను, మహేష్ కుమార్ గౌడ్ని, మీకు సిగ్గుందా అసలు? యాక్చువల్లీ మీరు నిజంగా బీసీల తరఫున నిజాయితీగా పోరాడుతున్నారా? పొన్నం ప్రభాకర్, నీ అన్న ఎన్నడూ పీసీసీ తరఫున లీగల్ బ్యాటిల్ ఫైట్ చేసినాడు? లీగల్ సెల్ చైర్మన్గా నీ అన్న తప్ప ఎవరు లేకుండా నీకు పట్టుబట్టి నీ అన్నకు ఆ పోస్ట్ ఇప్పించుకున్నావు కదా. నిజాయితీ గల బీసీ నాయకులు కాంగ్రెస్ లీగల్ సెల్ ఒక్కలేడా? ఎవరికన్నా అవకాశం కల్పించినావా? మహేష్ కుమార్ పదే ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ముందుకు తెస్తలేడా? వీళ్ళు ముఖ్యమంత్రి పాదాలకు చెప్పులు. జ్ఞాపకంచుకోండి దయచేసి, వీళ్ళను ఆదరించకూడదు. పొరపాట్ల కూడా
వీళ్లను బీసీలతో మనం సమంగా చూడడానికి వీల్లేదు. వీళ్ళ వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని బానిసల్లాగా నిలబడేటువంటి కడు బానిసల వీళ్ళు. వీళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా జుగుప్సాకరంగా ఉంది. మా బీసీలలో చాలామంది ఉన్నారు, యువ కిషోరాలు ఉన్నారు, గొప్ప గొప్ప పరాక్రమం చేసేటువంటి పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళ నేతృత్వంలో రాజకీయాలు నడుపుతాం. గీదద్దమ్మలు మనకెందుకు? చీచి. ఇక నూతన డీజీపీగా వీరు శివధర్ రెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇచ్చినారు. ఈయన రామకృష్ణారావు ఇక నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ ఒకటిన బాధ్యతలు స్వీకరించనున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నెలాఖరున జితేందర్ పదవి విరమణ, త్వరలో కీలక ఐపీఎస్ల బదిలీలు, మళ్ళా బదిలీలు. ఇక వీడికి ఏం పని లేదు. బ్యాడ్ వర్క్స్ మ్యాన్ ఫైట్స్ విత్ హిస్ టూల్స్ అన్నట్టు రోజు ఆఫీసర్లను ఇటు నుంచి అటు, వాటి నుంచి ఇటు, ఇటు నుంచి అటు, వాటి నుంచి ఇటు, లాస్ట్కు నారాయణ రెడ్డిని తెచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కానీ మన భూముల వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకునడం. ఇదే పద్ధతి అనమాట. మంచి ఆఫీసర్ని ఎవరిని ఎక్కడ ఉండనీయలేదు ఈ ముఖ్యమంత్రి నిజాయితీ గల ఆఫీసర్లకు బద్ధ శత్రువు, దుర్మార్గుడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ ప్రకటన విడుదల. ఆయన బిడ్డనేమో బజార్లో వారేసిండు, కవితను తీసుకుపోయి బజార్లో పారేసేసి మాగంటి సునీతకు న్యాయం చేస్తున్నాడు. అరే వాహ్, ఏం మేధావిరా నిజంగా. నీ అంత గొప్ప తెలియవనికి లేదు. ఏం చేసింది ఆమె? బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికికి కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో కానీ మాగంటి సునీత ప్రాధాన్యత ఏంది, ఆమె రోల్ ఏంది, ఆమె పాత్ర ఏంది, ఆమెకి ఎట్లా టికెట్ ఇస్తావు అంటే అనువంశికంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళ భార్యలకి సీట్ వస్తుంది, వాళ్ళ కొడుకులకు వస్తుంది, వాళ్ళ మనుమలకు మునిమనుమలకు, లాస్ట్కు వాడు హిమాంశు దాకా వీడు పదవులు ఇచ్చుకుంటూ పోతాడు తప్ప వేరే కార్యకర్తలకు ఎవరికి అవకాశం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలారా ఇప్పుడు అర్థం చేసుకున్నారా? మీకు సిగ్గు ఎగ్గు ఉంటే, మీ పార్టీలో నిజంగా మార్పులంటూ రావాలనుకుంటే, మీరు ఈ కుటుంబ పాలనను బొందబెట్టాలనుకుంటే మీకుగా మీరు ఒక ఉద్యమంలాగా కృషి చేయాలి. ఈ సునీతను చిత్తుగా ఓడించి మీ కేసీఆర్కు తెలియజెప్పాలా. రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను సునీతకు అనుకూలంగా మార్చకండి. రేవంత్ రెడ్డిని ఇంకో రకంగా బొందబెడదాం, కానీ ఈ కుటుంబ పాలనను మాత్రం మనం పెంచి పోషించాల్సిన అవసరం లేదు. ఎస్, రేవంత్ రెడ్డి పెద్ద ప్రజా ప్రయోజకుడు కాదు, ప్రజాపాలన చేసే నాయకుడు కాదు, కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. ఏంటిది కుటుంబాలు వీళ్ళు తప్ప ఇంకెవ్వలేడా? మొత్తం బీఆర్ఎస్ పార్టీ గొడ్డుపోయిందా? ఒక్కనాడన ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడిండా మాజీ ముఖ్యమంత్రి? శాసనసభకు వచ్చిండా? ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ పదవి స్థాయి అధికారం ఉంది. ఒక్కనాడు ప్రజల సమస్య మీద స్పందించిన తీరును నీకు జీతం ఎందుకు? నీకు తిండికి లేదా? బట్టకు లేదా? మాకు వద్దని చెప్పు. నాకు ఆ శాలరీ గీలరీ ఏం అవసరం లేదు, నాకేం తక్కువ లేదు, దేవుడు ఇచ్చిన సంపద, ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నేను ప్రజాధనం వృధా చేయను, నేను వాడుకోను నా సొంత ప్రజలకని చెప్పు. ఉదాత్తమైన వ్యవహారం చేయి. ఎన్టీ రామారావు ₹1 పనిచేసినాడు కదా, నువ్వు ఆ పార్టీ తూర్పు ముక్కవే కదా, నేను డిక్లేర్ చేయి ప్రజల తరఫున. నువ్వేం బాధ్యత నిర్వహించావని నీకు జీతపత్యాలు చెప్పు. టెంపరీ ఎంప్లాయీస్, క్యాజువల్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక్కరోజు లీవ్ పెడితే వాళ్ళకి 0 రోజు జీతం కట్ అవుతుంది కదా. మరి ప్రతిపక్ష నాయకుని జీతం ఎందుకు కట్ కాదండి? ముఖ్యమంత్రికి బుద్ధి ఉంటే అసలు యాక్చువల్ ఎప్పుడో దీని మీద చర్యలు తీసుకునేది ఉండే. శాసనసభకు రాకుంటే నీకు ఏ జీతపత్యాలు రావు, నీ ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా తొలగిస్తాం. నువ్వు రా, బాధ్యతగా నీ ప్రతిపక్ష నాయకుడి బాధ్యత నిర్వర్తించు. రాష్ట్ర శాసనసభకు రావు, ప్రజల మధ్యలోకి రావు, ప్రజల విషయాల గురించి పట్టించుకో. ఇవాళ రైతు బంధు అమలు జరగట్లేదు. నువ్వు ఏ ఉద్యమంలో ఎక్కడ రైతుల తరఫున నిరసన ప్రక్రియలో నువ్వు పాల్గొన్నావు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఆడిడ మీటింగులు పెట్టి అంతా రెడీ పెట్టి లక్షలాది మందిని అక్కడ జమ చేసి బిర్యానీ పొట్లాలు తర్వాత అవి ఇవి పెడితే నువ్వు ఆడ వచ్చి మాట్లాడిపోతే నీకు ఓట్లు వేయాలా? పోయింది ఆ రోజులు. ప్రజాసేవ చెయ్యని నాయకులను ప్రజలు చరిత్ర పుటల్లో బొందబెడితే తప్ప ఇతరత్రం జరగదు. ఈ విషయాలు గ్రహించాలా. నెక్స్ట్ వచ్చేస్తే ఇక వీళ్ళ ముఖాలకు వీళ్ళట బీసీలకు రిజర్వేషన్లు చేయడానికి కృషి చేసిండు. పాపం ఈ హనుమంతరావు తీసుకొని ఎప్పుడో బొందబెట్టినాడు. ఇక ఆది శ్రీనివాస్ ఈయన చెంచా, సురేఖ చెంచా, ఈయనో చెంచా, ఇంకా వీళ్ళంతా కేశవరావు తన బిడ్డకు ఆ మేయర్ పోస్ట్ ఇచ్చేందుకు, వీడు పీర్ నరేందర్ రెడ్డి, వీళ్ళకి ఏ రకంగా సంబంధం అండి? వీళ్ళతో ఏదో పెద్ద ఫోటో ఇచ్చినాడు. ఇక బొంతు రామ్మోహన్ రావు ఇచ్చుకున్నాడు. ఈయన ఇప్పుడు
బీసీల తరఫున జూబ్లీ హిల్స్ టికెట్ కోసమే కాంగ్రెస్ నుంచి కృషి చేస్తున్నాడట. ఈయన బీఆర్ఎస్ తరఫున మేయర్గా పనిచేసిన వ్యక్తి. ఇమ్మీడియట్గా ఇట్లా పదవి పోగానే పార్టీ ప్రభుత్వం కోల్పోగానే కథను చొక్కా మార్చుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. ఆయనను ఎంత దగ్గరికి తీసినారు బీఆర్ఎస్ పార్టీ, ఏ స్థాయికి ఎదిగించినారు బీఆర్ఎస్. ఈయన ఏం చేసినాడు, కృతజ్ఞత రవ్వంతా కూడా తనకు అన్ని పదవులు కట్టబెట్టిన పార్టీని ఒక్క నిమిషంలో ఎడవకాలుతుంది అన్నాడు ఈ దద్దమ్మ. సో అట్టాంటోడు ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించిండు, దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టి ఈ వ్యవహారాలు చేస్తామన్నట. ఇది నెక్స్ట్ వ్యవహారాలు ఇంకేమున్నాయి. 29 నుంచి ఎమ్మెల్యేల విచారణ అట. ఏం జరుగుతుంది, ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను చేపట్టేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. నోటీసులో అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చిన 8 మందిని విచారించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదంతా వ్యవహారాలు కథ. ఆయన పాప ఆయనకి ఏమర్థమవుతుంది, ఆయన ఏం చేస్తాడు. ఇక నెక్స్ట్ ఏంది, అరవిందో పరిశ్రమను కాలబెడతా, ఏసీబీకి ఒక్కరోజే గడువు, కాలుష్య సమస్యపై చర్యలు తీసుకోవాలి, రైతులకు నష్టం కలిగించే విధంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరవిందో ఫార్మా పరిశ్రమలు చర్యలు తీసుకుంటారా లేదంటే పరిశ్రమను కాలబెట్టమంటారా అంటూ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీకి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురెడ్డి రెడ్డి అల్టిమేటం ఇచ్చాడు. నిజం, యాక్చువల్లీ చాలా పరిశ్రమలు, ఆ హెజోలో ల్యాబ్స్, తర్వాత ఇవన్నీ జయా ల్యాబ్స్, ఇవన్నీ ఎంత కాలుష్యం చేస్తున్నాయా, రైతుల నోట్లో మట్టి కొడుతున్నది. ముఖ్యమంత్రి ఒక్కనాడు ఆ టాపిక్ తీయడు. ఎస్, ఈ కాలుష్యం చేసేటువంటి ఈ విషయాల మీద అనుదిరెడ్డికి ఏ రకమైన లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇస్తాం మనం. తప్పకుండా రైతులను కాపాడాల్సిందే. చక్కని వాతావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు, భగ్నం చేస్తున్నారు. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి వచ్చే ఒక అరగంట అక్కడ నిలబడు, ఆ అంతమ్మగూడెంలోనూ అక్కడో ఇక్కడో వచ్చేసి అరగంట గంట బతికిపో. ఎవడన్నా మాట్లాడుతున్నాడు, అమ్ముడు పోతున్నారు. చిచి, ఇవాళ కాలుష్యం ఒక పెద్ద సమస్య హైదరాబాద్కు. చాలా చక్కని విషయం ఇదేవా. రైతులకు నష్టం కలిగించే విధంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరవిందో ఫార్మా పరిశ్రమపై చర్యలు తీసుకుంటారా లేదంటే పరిశ్రమను కాలబెట్టమంటారంటూ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీకి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురెడ్డి రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. అరవిందోపై చర్యలు తీసుకునేందుకు పీసీబీకి ఒక్కరోజు గడువిస్తున్నానని, స్పందించకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తానే స్వయంగా పరిశ్రమను కాలబెడతానంటూ ఓ వీడియోలో ఆయన హెచ్చరించారు. అఫ్కోర్స్ ఆయన అరెస్ట్ చేస్తారు, ఏం జరగనియ్యారు. అరబిందోను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి సకాల ప్రయత్నాలు చేస్తాడు. అవసరమైతే రెడ్డి పరివార్ను వాడుకుంటాడు. అరే మనం అంతా రెడ్లను రా అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏవో చేస్తాడు. లేదంటే రాబోయే పొద్దుల్లో నీకు మంత్రి పదవి ఇస్తానంటాడు. మొత్తానికి సమస్యను వాళ్ళు ఏదో రకంగా బొందబెడతారు. రేపు నక్లెస్ రోడ్లో పింక్ పవర్ రన్ పాల్గొనున్న మిస్ వరల్డ్ సుజాత, పలు దేశాల అందకత్తెలు. చలో పడిచిపెట్టుకోండి. ఏసీబీకి చెక్కిన ఎస్ఐ లైన్మెన్, ఎస్ఐ రంజిత్, లైన్మెన్ శ్రీకాంత్. గీళ్ళ మీదనే పడుతుంది. మరి పొంగులేటి ఇంత దోపిడీ చేస్తున్నాడు ఆయన మీద. నా ఏసీబీ లేదు, నా అది లేదు. చలో కమాన్, డిస్ప్రపోర్షనేట్ ఎసెట్ కేసు పెట్టు. ఆడెంత దోచుకుంటా ఉన్నాడు రాష్ట్రాన్ని. నీ బట్టి విక్రమార్క మీద పెట్టు, నీ పొన్నం ప్రభాకర్ మీద పెట్టు. ఎంత దోచుకుంటున్నారు. శ్రీధర్ బాబు మీద పెట్టారు. ఈ రాష్ట్ర సంపదని రాబందుల్లాగా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు. వీళ్ళ గురించిన ఏ రకమైన అంశాల మీద చర్చలు లేవు. ఇక నెక్స్ట్ వస్తే ఓటుకు నోటు కేసులో ముత్తయ్యకు ఊరట. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం ఆయనపై ఎఫ్ఐఆర్ కొట్టివేయడం సరైనది స్పష్టీకరణ. రేవంత్ రెడ్డి సండర్ల పిటిషన్పై విచారణ వాయిదా. ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడిగా ఉన్న జెరూసలం ముత్తయ్యను సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. 2015లో అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు తనకు లంచం ఇవ్వజూపారని అప్పట్లో ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఫిర్యాదు చేశారు. జూలై 28, 2015 తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇదంతా జరిగింది. దీని మీద గత వారం సీజేఐ గవాయి జస్టిస్ వినోద్ చంద్రతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పును ఇచ్చేసింది. రెండో నిందితుడు బిషప్ హ్యారీ సెబెస్టియన్, 4వ నిందితుడు ముత్తయ్య 26 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని అనేక ఆధారాలు ఉన్నప్పటికీ ప్రాథమిక దశలోనే ముత్తయ్యపై ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది అంతా చేసినా కానీ నథింగ్ డూయింగ్.
రేవంత్ సండ్రల పిటిషన్పై విచారణ 14 వాయిదా. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం అక్టోబర్ 14 వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని 22 జూలై 2021లో రేవంత్ రెడ్డి ఈ కేసును తన పేరును తొలగించాలని 13 ఏప్రిల్ 2021లో సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. 2 పిటిషన్లను కలిపి శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విష్ణు బిష్ణోయ్ ధర్మాసనం విచారించింది. సీనియర్ న్యాయవాది ఆరవ సుందరం కలుగజేసిన ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసును రాష్ట్రం వెలుపడికి బదిలీ చేయాలని ఇదే ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని సుప్రీంకోర్టు కొట్టేసిందని, తిరిగి ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వద్దని ఇట్లా లక్షలకు లక్షలు దండి పెడతా ఉన్నాడు ఈ ఓటుకు నోటు కేసులో దొంగ. నిజానికి నువ్వు డబ్బులతో పట్టువాళ్లే జరగలేదా? ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నన్ని కేసులు ఎవడి మీద లేదు. మోస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఒకవేళ నువ్వు పోవాలంటే ఎఫ్ఐఆర్లో నీ పేరుంటే చాలు, యూ గాట్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ అని యూ డినై ఎంప్లాయ్మెంట్ ఆర్డినరీ క్లర్క్స్, యూడీసీలు. తర్వాత ఇటీవల జిఓఎంఎస్ నెంబర్ 46 మీద కొంత ఆందోళన చెంది కొన్ని సందర్భాలలో అమాయకుల మీద కేసులు పెడితే వాళ్ళలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసినారు, ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేరుందని. అట్లాంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలు చూడొద్దా, యాంటిసిడెంట్ చూడొద్దా? ఇదంతా రాహుల్ గాంధీకి బుద్ధి లేని రాజకీయం. అందుకోసమే కాంగ్రెస్ దిగజారి 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 దిగు నాగన్న అన్నట్టుగా కాంగ్రెస్ సర్వనాశనం అవుతుందన్నమాట. సో అది ఇంకో వార్త. ఇంకా మిగతా ఏమున్నాయి ఈ వార్తలో? జిఎస్టీ తగ్గింపు ఎలా అవుతుంది? బహుజన బంధు కొందాల బాపూజీ, ఓకే రైట్ ఫైన్, మనకేం అభ్యంతరం లేదు. మాకైతే వ్యక్తిగతంగా తెలుసు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, చాలా పర్సనల్గా తెలుసు. వారి కేసు మేమే ఫైట్ చేసినాం, ఈ జలదృశ్యం కేసుని. కొన్ని సార్లు ఆయనతో వాదించినాం, ఆయనతో లొలిపెట్టుకున్నాం, ఆయన షార్ట్ టెంపర్ బిహేవియర్ని. సరే ఏది ఏమైనా బీసీలకు వదిన ఆయన చాలా కృషి చేసినాడు. సో ఓకే ఫైన్. 50,000 ఉద్యోగాలు, 15,000 కోట్ల పెట్టుబడులు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో నేడు టూరిజం కాంక్లేవ్. ఫ్యూచర్ సిటీకి రేపు సీఎం భూమి పూజ. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్, సబిత జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతకు పుష్పగుచ్చం ఇచ్చినారట. ఏమో బాధపడుతూ తలకాయ కిందికి వచ్చింది. ఆమె కూడా మేనేజ్మెంట్ కోటానే. నేడు 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం. మరి ఏంది వాళ్ళ ఏదో గ్రూప్ 1 ఉద్యోగులకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారు అది ఇదని అన్నారు, మరి అదేం కనబడతలేదు. సరే మనం చెప్పిన దాని మీద కొద్దిగా వెనక ముందు అవుతున్నారో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇచ్చినా ఇస్తాడు నియామక పత్రాలు, లేదంటే ఇంకేదైనా జరగవచ్చు. ఈ ముఖ్యమంత్రి కొద్దిగా పిరికి ముఖం అనమాట, భయపడ్డాడు. ఎందుకంటే మీ ఇంట్లో పాలెగాళ్ళ వాళ్ళకెట్ట ఇస్తావు నియామక పత్రాలు, ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తాడు నియామక పత్రాలు అనే మాట మనం రేవ చేసినాం. దానివల్ల కొంత మార్పున్నట్టుగా నడుతుంది. అంత అవుతుంది వేస్ట్. మారనున్న గ్రామాల రిజర్వేషన్లు, న్యాయపరంగా జీవో నిలబడుతుందా, దీని మీద వీడు చెప్పిన మాటలు ఇదంతా రాసింది. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి గారు. నియామక ఉత్తర్వులో సీఎం రేవంత్ 1న బాధ్యత స్వీకరించిన 1994 బ్యాచ్ అధికారి. ఆయన లా చేసినాడు, లా గ్రాడ్యుయేటు. ఇగో రాజగోపాల్ రెడ్డి ఒక విషయం చెప్పినాడు చూడండి. సీఎం RRR బాధితుల ఆరోపణలు నిజమే, సీఎంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తా, ప్రముఖ కంపెనీల కోసమే అలైన్మెంట్ మార్పు చేసినాడు, బాధితుల పక్షాన ఉంటా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉన్నారు కాంగ్రెస్లో ఇంకా కూడా ప్రజల తరఫున మాట్లాడే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ అనేటువంటి ఒక పాల మీద ఒక విషపూరితమైన పూత వచ్చింది. వాళ్ళందరూ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలోంచి చివరిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ బ్యాచ్. వీడు గుడిని లింగాలను మింగుతూ ఉన్నారు. సహజంగా ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను బొందబెడుతున్నారు. అసలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన లేదు, కూటమి ప్రభుత్వం మాత్రమే ఉంది. పచ్చి అవినీతి ప్రభుత్వం ఉన్నది, దుర్మార్గ ప్రభుత్వం ఉంది. అందుకే దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇంకేమున్నాయి వార్తలు?
ఇంకా వణికించిన మూసి ఇక ఇవన్నీ రొటీన్ వార్తలు. ఇక ఇతరత్రంగా ఏం లేదండి. ఈ థర్డ్ క్లాస్ వార్తలు చదివి మీ సమయం వృధా చేయము. ఈరోజు కార్యక్రమం కొంత పెద్దగా అయింది. దాన్ని మా వాళ్ళు చిన్న చిన్న బిట్స్గా తయారు చేసేసేటి ఈ రోజుటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తారు. చిన్న బిట్స్, కొన్ని చిన్న చిన్న బిట్స్ చేయవయ్యా, ఓ 3-4 చేసి ఓ పద్ధతి ప్రకారంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయండి. దయచేసి మీ అవగాహనను పెంచుకోండి. ఈ జీవో ఇచ్చినంత మాత్రంలోనే బీసీ బంధువు అది ఇది అని ముఖ్యమంత్రికి శాల్వాలు కప్పారా, ముఖ్యమంత్రికి సన్మానాలు చేసి పాలాభిషేకాలు చేశారా, మీ ముఖం చూడద్దు. ఇది చాలా వంచనతో కూడినటువంటి ప్రక్రియ. అయినా సరే 42% రిజర్వేషన్ బీసీలకు అందుబాటులో వచ్చేలాగా సకలమైన కృషి ఈ దృక్కోణం ఛానల్ ద్వారా, తర్వాత న్యాయవాదిగా శరత్ కుమార్ కృషి చేశాడు. యుద్ధం మొదలైతే కదరా, అక్కడ కత్తి వేస్తే ఎత్తుకునే నీ వీరుడెవడరా. మనకు బాలచంద్రుని కథలో ఉంటుంది, వీరగంధము తెచ్చిన ఆడము వీరుడెవ్వడు పూసిపోదమని. ఎవడరా నీ తరఫున మాట్లాడే దద్దమ్మాలు? అంత నీ డబ్బును, ప్రజాధనాన్ని దోచుకునే దాపిరి దొంగలు. నీ ఆలోచన అంత కుచ్చితమైన ఆలోచన. నీ ఆలోచనలో ఎక్కడా బీసీల పట్ల నిబద్ధత లేదు, నిజాయితీ లేదు అనే విషయాన్ని పదే పదే చెప్పుతాం. ప్రజలను జాగృతం చేస్తాం. ఈరోజు కాకుంటే మరుసటి రోజుకైనా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు ఈ దుర్మార్గపు రాజకీయ నీతిని అర్థం చేసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేయడంలో కృషి చేస్తామని చెప్తూ మీ శరత్ కుమార్. థ్యాంక్ యూ.